నమస్తే శ్రీమాత్రే నమః శ్రీకృష్ణాయ నమః 31 జూలై 2025 గురువారం నాటి దిన ఫలితాలు గ్రహస్థితులు వాటి యొక్క ప్రభావాలు మేషాది ద్వాదశ రాశుల వారికి ఎలా ఉండబోతోంది అనే అంశంలో ముందుగా గ్రహస్థితులు చూసినట్టయితే కనుక తదుపరి రాశి కర్కాటక రాశి. ఈ రాశి వారి యొక్క గ్రహస్థితులు చంద్రుడు లగ్నంలోనూ ఎక్కువగా అంటే మంచి ఫలితాలను ఇవ్వబోతున్నాడు. అయితే ఆ ఫలితాల వల్ల కర్కాటక రాశి వారికి ఏం జరగబోతోందంటే కొత్త పనులు ప్రారంభించుకోవడానికి ఓపెనింగ్ చేసుకోవడం కానీ లేదా కొత్తగా విస్తరణం చేసుకోవడానికి కానీ ఇలాంటి వాటికి అనుకూల స్థితి కనబడుతోంది. గృహ వ్యవహారాలలో మంచి ఫలితాలు పొందబోతున్నారు. చెప్పదగిన పరిహారము సరస్వతి అమ్మవారిని పూజ చేయడంతో పాటు పసుపును దానంగా ఇచ్చినట్టయితే కనుక కొంత సానుకూలమైన ఫలితాలు పొందే అవకాశం ఉంది. తదుపరి రాశి సింహరాశి. ఈ రాశి వారి యొక్క గ్రహస్థితులు బుధుడు లగ్నంలోను శుక్రుడు వక్రగతిలో సంచారం చేస్తున్నారు. మరి ఈ సంచార ఫలితాలు అంతర్గతంగా మీకు ఆందోళనగా ఉండడము, గాబరాగా ఉండడము, మానసిక అశాంతి కలగడము, అంటే ఒక స్టెబిలిటీ లేని పరిస్థితి, ఏ పని చేసినా ఉత్సాహం కానీ ఏది లేకుండా భయాందోళనతో ఉండడము, ఇలా మానసిక స్థితి అస్తవ్యస్తంగా ఉండేందుకు కనబడుతోంది. అయితే నిద్రలేమి, మానసిక స్థిరత్వం లేకపోవడము, అనారోగ్య సూచనలు, కుటుంబంలో అశాంతి, ఈరోజు మీరు ఏ పని చేపట్టినా మంచి ఫలితాలు వచ్చే స్థితి అయితే ఈరోజు కనిపించట్లేదు. జాగ్రత్తలు తీసుకోండి. అయితే పరిహారంగా గాయత్రి మంత్రాన్ని 21 రోజులు 21 సార్లు తప్పనిసరిగా పఠించే ప్రయత్నం చేసినట్టయితే కొంత మార్పులు వచ్చే అవకాశం కనబడుతోంది. తదుపరి రాశి కన్యా రాశి. వీరి యొక్క స్థితులు కేతు లగ్నానికి ఎదురుకుండా ఉన్నాడు కాబట్టి చాలా విషయాలలో ఆటంకాలు కలిగించే అవకాశం కనబడుతోంది. మిత్రుల నుండి సహాయము వచ్చే స్థితిగా ఉన్నట్టుంటుంది. మీకు సమయానికి మీ చేతిలో పడదు. దాంతోపాటు గూఢ శత్రువుల మీద మీరు విజయం సాధించే అవకాశము, కుటుంబంలో శాంతి, మీరు అనుకున్న పనులు కొంతవరకు నెరవేరుతాయి. 100% మీరు అనుకుంటే 25-30% నెరవేరే అవకాశాలు కనబడుతున్నాయి. అయితే పరిహారంగా హనుమాన్ చాలీసా చదవడంతో పాటు వడపప్పును దానంగా ఇచ్చే ప్రయత్నం చేసినట్టయితే మంచి ఫలితాలు పొందే అవకాశం కనబడుతోంది.